భక్సింగ్ గారు అద్భుతమైన వాక్యోపదేశాలు లేదా ప్రసంగాలు చేశారు. నిజంగా ఆయన దేవుని సన్నిధిలో గంటల తరబడి ప్రభుతో ఆయనకున్న అవినాభావ సంబంధము, దీని యొక్క వాక్య ధ్యానము, ప్రార్థన, ఆ అనుభవంలో నుంచి వచ్చినటువంటి ప్రసంగాలన్నిటినీ కూడా ఒక సహోదరి మెసేజ్ ఇస్తూ ఉంటే దాన్ని షార్ట్ ఫామ్లో ఆమె రాసి దాన్ని టైప్ చేసి పుస్తకాల రూపంలో పబ్లిష్ చేశారు. అవే మనకి దినాన్న భక్సింగ్ గారు చదివే పుస్తకాలు. ఉదాహరణకి ఈ సంతోషకరమైన వివాహ జీవితానికి దైవ నియమములనే పుస్తకము, ఇది జాన్ స్టూవర్ట్ అంకుల్ వివాహానికి భక్సింగ్ గారు ఇచ్చినటువంటి వర్తమానం. అది ఆ వర్తమానం యాజ్ ఇట్ ఈజ్గా తెలుగు ఇంగ్లీష్లో తర్జుమా చేయబడింది. ఈ పుస్తకము దాని వెనక ఉన్నటువంటి చరిత్ర, ఎవరైనా పెళ్లి చేసుకోవాలని వారికి, పెళ్లి చేసుకున్న వారు ఎలా జీవించాలి అని చెప్పడానికి ఈ పుస్తకము మంచి సహాయకారి అని మనము చెప్పవచ్చు. కనుక ఈ పుస్తకాన్ని చదవండి. ముఖ్యంగా వివాహానికి సిద్ధపడుతున్న వారు, వివాహంలో పాలిభాగస్తులైన వారు కూడా చదవాలి. దేవుని మహిమ తిరిగి వచ్చుట అనేటువంటి ఈ పుస్తకాన్ని వరల్డ్ ఎవాంజలికల్ క్రూసేడ్, ప్రపంచ సువార్థీకరణ దండయాత్ర అనేటువంటి సదస్సులో ఇచ్చినటువంటి ప్రసంగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఈ పుస్తక రూపములో వ్రాయడం జరిగింది. కనుక మహిమ కోల్పోతే నలుగురు వ్యక్తుల ద్వారా దేవుని మహిమ ఎలా తిరిగి వచ్చిందో ఈ పుస్తకం అద్భుతంగా వర్ణిస్తుంది. కనుక మనమందరము కూడా ఈ పుస్తకం చదవాలి. ఈ దినాల్లో కూడా మనం దేవుని మహిమను తిరిగి తీసుకుని రావడానికి మన వంతు ఏం చేయగలమో ఈ పుస్తకం మనకు సాయం చేస్తుంది. పరిశుద్ధాత్మ ఆయన పని ప్రాముఖ్యత, ఈ పుస్తకం అద్భుతమైన పుస్తకం అని చెప్పచ్చు. ఈ మధ్య నేను 25-26 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ పుస్తకం చదవడం ఆరంభించాను. నిజంగా భక్సింగ్ గారు పరిశుద్ధాత్మ అనే పేరుతో ఎన్నో రకాల సిద్ధాంతాలు, తప్పుడు బోధలు బయలుదేరుతున్నప్పుడే ఆయన ఈ టాపిక్ మీద చెప్పడం విశేషం. ఇది చాలా మంచి పుస్తకము. ఈ దినాల్లో పెంతకోస్తు కానీ, లేదా భాషలు కానీ, లేదా పరిశుద్ధాత్మ పేరుతో రకరకాల అన్యబోధలు ఏవైతే ఉన్నాయో కౌంటర్ చేస్తూ అర్థం చేసుకోవటానికి, గ్రహింపునివ్వటానికి మంచి పుస్తకము. ఇది బాగా అందరూ చదవాల్సిందే. ముఖ్యంగా పరిచర్యలో ఉన్న వారికి ఎంతో సాయం చేస్తారు. అదేవిధంగా దేవుని ఆత్మచేత నడిపించబడితే దేవుని కుమారులు అవుతారనే మాట రోమా 8:14 ఏదైతే ఉందో, ఎలా నడిపించబడవచ్చో ఈ పుస్తకం అద్భుతంగా వర్ణించింది. కనుక ఇది చాలా మంచి పుస్తకం. తర్వాత దేవుని నివాస స్థలము, ప్రత్యక్షపు గుడారం మీద ఎక్స్క్లూసివ్గా వాక్యం చెప్పారు. అందుకే అన్నీ కూడా తెరలు కావచ్చు, తర్వాత సుగంధ సంభారములు కావచ్చు, ఈ సంగతులన్నీ కూడా ఇందులో ఉన్నాయి. ఇవి ప్రత్యక్ష గుడారం మీద చెప్పినటువంటి ప్రసంగాలు. దావీదు సమస్తమును డేవిడ్ రికవర్డ్ ఆల్, వండర్ఫుల్ పుస్తకం ఇది. బహుశా ఇది ఎన్నో రకాల నష్టాల గుండా వెళ్తూ ఉన్నటువంటి వారందరికీ ఇది ప్రోత్సాహకరంగా ఉంటుంది. నేను నష్టపోతే ఆత్మీయంగా నేను ఎట్లా తిరిగి సంపాదించుకోవాలంటే ఎలాంటి మార్గము, ఎలాంటి మాదిరి అనుసరించాలో మంచి పుస్తకం ఇది. చాలా తరచుగా చదవలసిన పుస్తకంలో ఒకటి దావీదు సమస్తమును సంపాదించుకుంటారు. కనుక చాలా వరకు ఈ పుస్తకాలు మిగతా ఇచ్చేసాము, అవి వాటి గురించి సమయం లేదు. కనుక ఈ దైవ మర్మాలకున్న గొప్పతనం ఏంటంటే, భక్సింగ్ గారు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా దాదాపుగా 30 పుస్తకాలు ఉన్నాయి. ఈ 30 పుస్తకాల్లో నుంచి క్రోడీకరించి అనుదిన ధ్యానాలుగా మలిచారు. ఫర్ ఎగ్జాంపుల్ జూలై మాసం అంతా కూడా 40 పర్వత శిఖరాలులో నుంచే తీసుకున్నాడు భక్సింగ్ గారు. మొత్తం జూలై అంతా అదే తిరిగి సమకూర్చుకున్నట. ఈ మాసం ఆగస్టు నెల జయించు వారి రహస్యం అనే పుస్తకంలో నుంచి మరి అనుదిన ధ్యానాలు వస్తూ ఉన్నాయి. కనుక ఈ విధంగా 12 మాసాలకు 365 రోజులకు సరిపడా వాక్య ధ్యానాలన్నీ కూడా ఈ 30 పుస్తకాల్లో నుంచి, 29 పుస్తకాల్లో నుంచి తీసుకురాబడ్డాయి. ఇలాంటిదే అలసిన వారిని ఊరడించు జ్ఞానం చాలా ప్రాముఖ్యము. మీకు ఒక విషయం చెప్తాను. మీకు తెలుసు, రేడియో స్పీకర్ ఈ మధ్యనే చనిపోయారు.
జోషి గారు తన చివరి కాలంలో ఆయన బెడ్డిడన్ కాలేదు, కానీ ఆయన జబ్బు పడ్డాడు తీవ్రంగా. బైబిల్ తర్వాత వాళ్ళ కొడుకు ఒకరికి బక్సింగ్ గారి పేరు పెట్టాడు, ఇంకొకరికి స్పర్జన్ పేరు పెట్టాడు. ఆయన ఎంత అభిమానం అంటే బక్సింగ్ గారు అంటే, కొడుకుకు బక్సింగ్ పెట్టాడు, ఒకతనికి స్పర్జన్ అని పేరు పెట్టాడు. ఆయన కొడుకు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఆ మెలనైట్ బెతెల్ చర్చ్ మనది ఉంది కదా పక్కనే, అందులో ఆయన సాక్ష్యం చెప్తుంటే నేను లైవ్లో విన్నా, అక్కడికి వెళ్ళలేకపోయాను నేను. దైవ మర్మాలు, అలసిన వారిని ఊరడించు, ఈ 2 పుస్తకాలు తన డైలీ పోర్షన్ బైబిల్ చదివిన వెంటనే ఆయన ఈ 2 నమ్మకంగా చదివేవాడంట. ఆయన చూడండి, బయట ఉన్న వాళ్ళు ఎట్లా బాగా చదువుతారు, ఎంత ఇంట్రెస్ట్. జీపీ రావు అని ఒక ఆయన ఉన్నాడు, రేడియో జీజాన్ గారు స్పీకర్, తెలుసు కదా మీకు అందరికీ. ఆయన బ్రదర్ ఉన్నాడు జీపీ రావు గారు. ఆయన వారి భార్య ఇద్దరు పిహెచ్డి చేశారు అమెరికాలో. కలకటాలో మంచి ఫ్యాట్ శాలరీ, ఇద్దరికి సేవా పిలుపు వస్తే ఇద్దరు వెళ్ళారు. అక్కడ ఆడ సేవలో ఇప్పుడు లిటిల్ ఫ్లాక్ చర్చ్ ఒకటి నడిపిస్తున్నారు అమెరికాలో, ఆ స్థలంలో సేవ చేస్తున్నారు. ఆయన ఒక యవనస్తుల కూడిక తీసుకున్నాడు. ఆయన నాకు తెలిసి 2017లో తీసుకున్నాడు. ఆయన నేనున్నాను ఆ మీటింగ్లో, యవనస్తుల కూడికలో. ఆయన అదే పనిగా వచ్చాడు యుఎస్ నుంచి అని. ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే మాటలకు మనం ఎక్కువ వెయిటేజ్ ఇవ్వాలి. అరవిందం గారు ఎట్లా పక్క నుండి మనకు చెప్తున్నప్పుడు ఎంత చెవి కోసుకునే వాళ్ళము వాక్యాలు, మాటలు, అట్లా వృద్ధాప్యంకి వచ్చిన దేవుని సేవకులు చెప్పే మాటలు మనం వినాలా. నేను కూడా అందుకోసం ఏమైనా చెప్తాడేమోనని వెళ్ళాను. ఆయన ఒక మాట చెప్పాడండి, అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి, దాన్ని అమెరికా సంయుక్త రాష్ట్రాలు అంటాం మనం, 50 స్టేట్స్ ఇన్ యుఎస్. అమెరికాలో బక్సింగ్ గారి పుస్తకాలు ఇట్లా డిస్ప్లేలో పెడితే హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయంట. ఇక్కడ కొనుక్కునే నాదుడే లేడు. చూడండి ఎలా ఉందో. కనీసం ట్రైనింగ్లో ఉండే సేవకులు కూడా ఏమైనా చదివారా అన్నా అని అడిగితే తెల్లమొహం వేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా చదవలసినటువంటి పుస్తకాలు. నేను 96లో ఫస్ట్ సెట్ తీసుకొని పోయాను. అప్పటికి ఇంకా అన్ని బుక్కులు రాలే, 30 ఉన్నాయి. అప్పుడు 24 ఎన్నో ఉన్నాయి అంతే. మొత్తం బుక్కులు చదవడమే. ఇంకా బక్సింగ్ గారి బుక్స్, బైబిలే, ఇంకా వేరేది చదివేవాడిని కాదు. మళ్ళీ దినాలు గడిచే కొద్దీ దైవజనుల జీవిత చరిత్రలు చదవడం ఆరంభించి నేను నేర్చుకున్నవి మీకు చెప్తున్నాను. జీపీ రావు గారు అంటారు హాట్ కేకుల్లాగా అమ్ముడుపోతాయంట. ఇంకా ఫారిన్ కరెన్సీలో డబ్బులు ఎక్కువ. వాస్తవానికి ఈ పుస్తకాలన్నీ జిఎల్ఎస్ వాళ్ళు పబ్లిష్ చేశారు, గాస్పల్ లిటరేచర్ సర్వీస్ బాంబే వాళ్ళు. నేను బాంబేకి వెళ్ళాను, అక్కడ జిఎల్ఎస్ పబ్లికేషన్స్ ఉంది. జిఎల్ఎస్కు ప్రెసిడెంట్గా చేశారు బక్సింగ్ గారు. ఈ జిఎల్ఎస్ వాళ్ళు బక్సింగ్ గారి మీద ఉన్న ప్రేమతో ఒక బైబిల్ని, హీబ్రూ గ్రీక్ సంబంధించిన బైబిల్ని ఆయనకు ప్రజెంటేషన్ చేశారు. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్తే హెబ్రోన్లో బక్సింగ్ గారి యొక్క గది ఉంది చూసారా, అందులో ఉంది. మరి ఇప్పుడు ఎక్కడ డిస్ప్లే చేశారో నాకు తెలియదు. చాలా 2010లో నేను చెప్తున్నా. వాళ్ళే పబ్లిష్ చేస్తే మనకంత స్తోమత లేదు, డబ్బులు లేవు మనకి. తర్వాత క్రమక్రమంగా హెబ్రోన్ వాళ్ళు పబ్లిష్ చేశారు. ఇప్పుడు చాలా తక్కువ ధరలో మీకు అందజేస్తూ ఉన్నారు. కనుక బిక్కురంలో మీరు తీసుకునండి, ఈ పుస్తకాలు చదవండి. చిన్న పుస్తకాలు 1 సిట్టింగ్లో అయిపోతాయి నిజంగా. కనుక మీకు తీరిక సమయం దొరికినప్పుడు ఇలాంటి పుస్తకాలు చదవండి. నేను ఎన్నోసార్లు ఎన్నో ప్రసంగాలలో ఆయన పేర్లే ఉటంకిస్తా. దైవ మర్మాలకు కానీ, అలసిన వాడిని ఊరడించే జ్ఞానములో అనేక జోషి గారే ఆ మాట ఆయన గురించి 2 పుస్తకాలు నమ్మకంగా పెట్టుకొని అండర్లైన్ చేసుకుని చదువుతున్నాడంటే ఎంత ఇన్స్పిరేషన్ చూడండి. అందుకే కొత్త తరం వచ్చింది. బక్సింగ్ గారిని కానీ, ఆయన ద్వారా దేవుడు జరిగించిన గొప్ప కార్యాలు కానీ తెలియని వారు అందరూ ఉన్నారు ఇప్పుడు. అందుకే ఏది పడితే ఏది మాట్లాడతారు, ఏది చేస్తే అది తోచిందల్లా చేస్తూ ఉన్నారు. చేయొద్దండి అట్లా. మన గురించి మనం తెలుసుకుంటే నాకు భయం పుడుతుంది, వణుకు పుడుతుంది. ఎందుకు? లెగసీ, అది వారసత్వం. అందుకే ఇలాంటి మంచి పుస్తకాలు చదవండి.